అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన మాకి భర్త వద్దు అనే పుస్తకంలోని ఒట్టు నేను త్రాగను అనే కథ వినండి. హలో, ఎవరండి మాట్లాడేది? నువ్వేనా వాసు? నేను విజయని. ఇంటి దగ్గర నుంచిలే. ఏం లేదు వాసు, నీతో కొంచెం మాట్లాడాలి. ఈవినింగ్ 5:30కి పబ్లిక్ గార్డెన్కి వస్తావా? ఇంటికి కారు తీసుకువస్తానంటావా? నో, పబ్లిక్ గార్డెన్కి నేరుగా వచ్చేయి. మీ బావగారా? అప్పుడే ఎక్కడా? ఆ పాలిటెక్నిక్ అమ్మాయిలతో యుద్ధం చేసి అలిసిపోయి 5:30కి వస్తారు. అమ్మలు ఇంకేం చేస్తుంది? బాబీగాడి పుస్తకం తీసుకొని ఆ అంటూ సీరియస్గా చదివేయటం. టవల్ దొరికితే చాలు, దాన్ని నిక్కర్లో దోపేసి బయట వేసుకోవటం, అద్దం ముందు నిలబడి తెగ చూసుకోవటం. ఏమిటి, దాన్ని పెళ్ళాడేస్తానంటావా? బాబు త్వరగా కానిచ్చేయి అదేదో. మరుంటాను వాసు, తప్పక వస్తావుగా. ముడుకుల మీద తలానించుకొని మెట్టతామర పూల వైపు చూస్తుంది విజయ. దూరాన ఎవరో మౌత్ ఆర్గాన్ మీద మై చోరంకా రాజా తూ రూప్కి రాణి హమ్ చేస్తున్నారు. సారీ, కొంచెం లేట్ అయింది విజయ. తలెత్తి చూసింది విజయ. వాసు, పొడుగ్గా తెల్లగా ఫుల్ వైట్ డ్రెస్లో ఉన్న వాసు. కుడి చేత్తో డార్క్ గ్రే కలర్ టై తిప్పుతూ భుజం మీద డార్క్ కలర్ కోటు వేసుకొని తన ఎదురుగా నిలుచున్న వాసును చూసి మరోసారి గ్రీక్ శిల్పంలా ఉన్నాడనుకుంది విజయ. అసలు గ్రీక్ శిల్పం ఎలా ఉంటుంది? ఇతనిలాగానా? నవ్వుకుంది విజయ. ఏమిటి నవ్వుకుంటున్నారు అమ్మాయి గారు? రుమాలు కింద పరిచి దాని మీద కూర్చుంటూ అడిగాడు వాసు. ఆహా, ఏం లేదు. చిన్నప్పుడు గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్ అన్నట్లుండే ఓ అబ్బాయి గారు ఎంత అందంగా ఎలా తయారయ్యారా అని ఆలోచిస్తున్నా. నవ్వింది విజయ. గుర్తుందా? చిన్నప్పుడులానే అంటే నీ చెయ్యి కరిచి పారిపోయాను. ఆ తర్వాత మన 10th క్లాస్ టీచర్ క్రీస్తుదూత ఆరోగ్యమ్మ గారు టేబుల్ మీద వాలి నిద్రపోతున్నదల్లా లేచి నా ఒళ్ళు హోనం చేసేసింది. ఓ, గుర్తులేకేం? ఆ తర్వాత అయ్యగారు నా మీద అలిగి నా పక్కన కూర్చోవటం మానేసి ఆ చీముడు ముక్కు కాంతం పక్కన కూర్చోవటం, పాలకోవా లంచం పెట్టి అయ్యగారి అలక తీర్చటం. చిలిపిగా చూసింది విజయ. విజయ, ఎంత తీయటి రోజులవి. ఎప్పటికీ అలాగే ఉండిపోతే ఎంత బాగుండేదో అనిపిస్తుంది వెనక్కి వాలి కూర్చుంటూ అన్నాడు వాసు. ఏమో బాబు, మా ఆయన, బాబు, అమ్మలు వీళ్లతో నాకు ఈ లైఫే బాగున్నట్లు అనిపిస్తుంది. అంతా స్పృహ తప్పి పడిపోతారని కానీ, లేకపోతే గృహమే కదా స్వర్గసీమ అని గొంతెత్తి పాడాలనిపిస్తుంది. నవ్వాడు వాసు. అది సరే గాని, ఇంత అర్జెంటుగా నాతో మాట్లాడవలసిన రాజకార్యం ఏమిటబ్బా? విజయ వంక కుతూహలంగా చూశాడు వాసు. రాజకార్యమే మరి. ఈ మధ్య బిజినెస్లో లాభాలొచ్చి కాస్త గొప్పవాడివయ్యావు కదా, ఆ తాహతుకు తగ్గట్టు మరేవో ఘనకార్యాలు చేస్తున్నావని విన్నాను. వాటిని నీ నోటి మీదుగా మరోసారి విని ఆనందించుదామని. విజయ మాటల్లోని వ్యంగ్యం గుర్తించనట్లు నటించాడు వాసు. నా సహాయం పొందిన వాళ్ళెవరో నా గురించి పొగిడి ఉంటారు నీ దగ్గర, అంతే విజయ. వాసు కళ్ళల్లో చిలిపితనం చూసి విజయకి కోపం వచ్చింది. ఇదిగో వాసు, కొత్త హీరోలు కావాలంటూ చాలామంది సినిమా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. కావాలంటే అప్లై చేసి నీ నటనా చాతుర్యం చూపుతూ గాని ప్రస్తుతం నేను అడిగేదానికి కాస్త తిన్నగా జవాబు చెబుతావా? అవశ్యం, బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు వాసు. బీరకాయలు ఖాళీ చేస్తున్నావటగా? బీరకాయలా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు వాసు. కాకపోతే గుర్రం ఎక్కడమనుకో, టకీమని అనేసింది విజయ. వాహ్వా, సంస్కృతం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు విజయ? నవ్వాడు వాసు. భస్మం చేసేలా చూసింది విజయ. అది కాదు విజయ, నీకు ఈ పర్యాయ పదాలన్నీ ఎలా తెలిసాయి? బావగారేమన్నా ద్రావకాలు రుచి చూపిస్తున్నారా? నవ్వాడు వాసు. నీ తెలివికి సంతోషించాను. ధన్యుడిని. అబ్బబ్బా, కాసేపు సీరియస్గా ఉండలేవు? అసలెందుకు తాగుతున్నావో ముందు చెప్పు. అదేమిటి విజయ, ఫార్మకాలజీలో చదువుకోలేదు నువ్వు? ఆల్కహాలు గుణము లేవని అనగా చటుక్కున లేచి నుంచుంది విజయ. అరెరే, లేచావేమిటి? ఇంకా సీరియస్గా జవాబు చెప్తాను. మా అమ్మవు కదూ, కూర్చో. బ్రతిమాలుతున్న వాసు ముఖం చూసి నవ్వేసి కూర్చుంది విజయ. అది కాదు వాసు, ఎందుకీ అలవాటు చేసుకుంటున్నావు చెప్పు? ఆవేదనగా వాసు వంక చూసింది విజయ. మౌనంగా ఉండిపోయాడు వాసు. మాట్లాడవేం? నీకది ఇష్టం ఉండదని తెలుసు విజయ, కానీ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోక తప్పదు.
మనలోని బలహీనతల్ని పరిస్థితులకి అంటగట్టడం ఎందుకు వాసు? నీకు తెలియదు విజయ. కొన్ని పనులు కొంతమందితో కావాలంటే వాళ్ళకి ఫుల్గా పోయించక తప్పదు. వాళ్లతో పాటు సభ్యత కోసం ఓ డోస్ వేసుకోక తప్పదు. విజయకు చిర్రెత్తుకొచ్చింది. నీ సభ్యతను తీసుకువెళ్ళి గంగలో కలుపు. త్రాగటము సభ్యత? మండిపడింది విజయ. సన్నగా నవ్వాడు వాసు. పిచ్చి విజయమ్మ, త్రాగటం అంటే రోడ్డు మీద నోటికి వచ్చినట్లు ప్రేలుతూ తూలుతూ నడవటం కాదని తెలుసుకోవాలి నువ్వు. త్రాగినవాడు కూడా మామూలు మనిషిలా ఉండగలడని, మామూలు మర్యాదతో వ్యవహరించగలడని అర్థం చేసుకోవాలి నువ్వు. నా దృష్టిలో లిమిట్స్లో త్రాగితే అపరాధమేం కాదు విజయ. ముందుకు వంగి విజయ హ్యాండ్ బ్యాగ్ అందుకున్నాడు వాసు. అలా చెప్పు మరి. పరిస్థితుల కోసం అంటావెందుకు? జేబులో డబ్బులున్నాయని, ఫ్యాషన్ కోసమని, సివిలైజ్డ్ మ్యాన్లా ఉండాలని తాగుతున్నావని చెప్పరాదు? కోపంతో కందగడ్డలా అయ్యింది విజయముఖం. అది సరేగాని ఆ కోపం కొంచెం తగ్గించుకో. కోపంతో నీ ముఖం చూడబుల్గా లేదు నవ్వాడు వాసు. అలా నవ్వుతో ఎగరగొట్టాలని చూడకు. నీకు తెలీదు వాసు. యావరేజ్గా ఉండే ఏ అమ్మాయి అయినా తన భర్త త్రాగుబోతు అనే ఊహను కూడా భరించలేదు. వీటన్నిటికీ అతీతురాలైన అమ్మాయిలుంటారేమో నాకు తెలీదు. కాబోయే అమ్మాయి కోసమైనా నువ్వు ఫ్యాషన్స్ మానేయాలి. అనునయంగా వాసు వంక చూసింది విజయ. అబ్జర్డ్. భార్య కోసం మానేయటమా? భార్య అనే వ్యక్తి మీద నా అమూల్య అభిప్రాయాలు నీకు తెలియవు. నేను నీకు ఓ కోణం నుంచే తెలుసు. నా భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? పెద్ద కట్నంతో వచ్చి నా మాటకి ఎదురాడకూడని అందమైన భార్య అయి ఉండాలి. ఆ మాటలు వినగానే తెల్లగా పాలిపోయింది విజయముఖం. తమాషాకు చెప్తున్నాడేమోనని అతని ముఖం వైపు పరిశీలనగా చూసింది. అలాగే అంటారంతా. ఓ బంగారు బొమ్మ వచ్చి కొంగుకి కట్టుకోగానే ఈ మాటలేమీ గుర్తుండవు. ప్రయత్నపూర్వకంగా నవ్వింది విజయ. ఇంపాసిబుల్. భార్య అనేదానికి చనువిస్తే నెత్తిమీదకెక్కి కూర్చొని స్వారీ చేస్తుంది. వట్టి చవటను చేసి ఆడిస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు అలాగే అయ్యాడు. వాళ్ళ నాన్న ₹1,00,000 కట్నం తెచ్చి పెళ్లి చేస్తానంటే కట్నాన్ని నాన్న ఆస్తిని వద్దని ఓ అందాల అమ్మాయిని పెళ్ళాడి ఆనక ఆవిడి చేతిలో కీలుబొమ్మైపోయాడు. వాడిలా చేసి తరువాత పశ్చాత్తాపపడటమనేది చెయ్యను చచ్చినా. నేనే భావకవిని కాదు. ప్రేయసి, వెన్నెల, మల్లెపూలు అంటూ మత్తుగా కన్నీళ్లు కార్చటానికి నేను పచ్చి రియలిస్టుని. వాసులో ఇంత ఆవేశం ఎప్పుడూ చూడని విజయ విస్తుపోయింది అతన్ని చూసి. ఇతనిలా ఎందుకయ్యాడు? తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన స్నేహితుడిని చూశాక ఏ ఇష్టుడైనా అవ్వు, కానీ ఇలాంటి అభిప్రాయాల్ని అమ్మాయిల ముందు అన్నావంటే నీకు జన్మలో పెళ్ళవదు నవ్వింది విజయ. డామిడ్, హాయిగా ఉంటాను. నిర్లక్ష్యంగా తలూపాడు వాసు. నేను చెప్పాలనుకున్నది అసలు చెప్పనివ్వవు నువ్వు విసుక్కుంది విజయ. లేదు, చెప్పు ఏమిటి? నిటారుగా కూర్చున్నాడు వాసు. మనిషి త్రాగ్గానే దుర్మార్గుడని అనను నేను. 10 మందికి అపకారం చేసే నిష్ఠాపరుడి కన్నా 10 మందికి మంచిని చేసే వ్యసనపరుడే ఉన్నతుడంటాను నేను. కానీ ఔన్నత్యంతో పాటు నైతికమైన విలువలు కూడా ఉంటే ఆ వ్యక్తిని మిగతా వాళ్ళు పూజించరు. మాట్లాడవేం వాసు? పూజలందుకోవటానికి నేనేమన్నా దేవుణ్ణా విజయ? నేను మనిషిని, మామూలు మనిషిని. అందరిలాగే నాలో కొన్ని బలహీనతలుండొచ్చు. ఆ బలహీనతలకెందుకు లొంగిపోవాలని నేననేది. ఈ పొజిషన్కి చేరుకోవటానికి నువ్వెన్ని సమస్యల్ని తట్టుకుని నిలబడ్డావో, జీవితంతో ఎంతగా పోట్లాడావో, ఎంత పట్టుదలతో శ్రమించావో నేనెరుగుంది కాదు. ఆ పట్టుదలేమైంది ఇప్పుడు? నువ్వు కావాలనుకుంటే మంచిగా ఎందుకు ఉండలేవు? విజయముఖాన్ని వాత్సల్యంగా చూస్తూ కూర్చున్నాడు వాసు. త్రాగటమనే స్వల్ప విషయాన్ని తీసుకుని పెద్ద రాద్ధాంతం చేస్తున్నాననుకుంటున్నావు కదూ? ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి సిల్లీగా మాట్లాడుతున్నాననుకుంటున్నావు కదూ? లైట్ వెలుగులో అతని వంక పరిశీలనగా చూసింది విజయ. ఊహం కాదు విజయ, నేనంటే నీకు ఎందుకింత అభిమానమా అని ఆలోచిస్తున్నాను. ఏనాటి బాంధవ్యం మనది? ఆర్ద్రంగా విజయ వంక చూశాడు. ఇందాకేదో సెంటిమెంట్స్ లేనివాడిలా ఫోజు చేశావు. డైలాగులు వేసేస్తున్నావేమిటి? చిన్నగా నవ్వింది విజయ. నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను విజయ. కానీ స్నేహంలో ఉన్న మాధుర్యం ఇంకా దేనిలోనూ లేదనిపిస్తుంది. నువ్వేదో కవిత్వ ధోరణిలో పడ్డావు. మా ఆయన వచ్చి విరహగీతాలు పాడుతూ ఉంటాడు. పదపోదాం. అతని చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది విజయ. ఆలోచిస్తూ నడుస్తుంది విజయ. ఎంతసేపు మాట్లాడిన దానికి ఫలితమేమిటి? అతనేమో తనతో ఇంకా త్రాగనని మాటివ్వలేదు.
మాటలతో పల్టీలు కొట్టించి అసలు విషయాన్నుంచి దూరంగా పోయాడు. ఎలా ఇతని చేత ఒప్పించటం? సూటిగా త్రాగనని మాటిమ్మని అడగటమా? అలా అనటం అతనికి ఇష్టం లేకపోయినా కేవలం తన మీద అభిమానంతో మాటిస్తే మాత్రం ఏమిటో తనకంత తృప్తిగా అనిపించటంలా. ఒకవేళ నిర్మోహమాటంగా కాదనేస్తేనో ఎంత ఇన్సల్ట్! ఆఫ్టర్ ఆల్ తనేమవుతుందతనికి? 1వ క్లాసు నుండి కాలేజీ చదువు వరకు కలిసి చదువుకున్నారు. అంతేగా తామిద్దరి మధ్య ఉన్న బాహ్య బాంధవ్యం. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం పెట్టొచ్చుగాక, అది వేరే సంగతి. ఆ ఆలోచనలతోనే యాంత్రికంగా కారెక్కి కూర్చుంది. స్టీరింగ్ వీల్ తిప్పుతూ విజయ వైపు చూశాడు వాసు. ఏమిటి విజయ, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదులుతున్నాడు. ఇందాక నువ్వన్న మాటల గురించే ఆలోచిస్తే ఒక్క మాట అనిపిస్తుంది వాసు. మన దేశంలో మగవాళ్ళు 2 రకాలు. ఓ రకం భార్యను బానిసగా చేసుకుంటే మరో రకం బానిసలవుతారు. మనసా వాచా కర్మణ భార్యను తనతో సమానంగా చూసి ఇద్దరి మధ్య సున్నితమైన బాంధవ్యాలని సృష్టించుకునే మగవాళ్ళు అరుదు. చిత్రమేమిటంటే అమ్మాయిలు మొదటి 2 రకాల భర్తల్ని ఇష్టపడరు. యావరేజీ అమ్మాయి కోరుకునేదేమిటో తెలుసా? తనను ప్రేమతో శాసించగలవాడు తనకు భర్త కావాలనుకుంటుంది. నీ జనరలైజేషన్స్ బాగా ఉన్నాయి కానీ ఒక్క సవరణ. మీ అమ్మాయిలు ఎంత మంచి భర్త దొరికినా సుఖపడరు. ఇంకా ఏదో అతనిలో ఉండాలని కోరుకుంటారు. నీకు బొత్తిగా అమ్మాయిల మీద సదభిప్రాయం లేదు. అమ్మాయిల గురించి మీ తాతకో ముత్తాతకో ఉండాల్సిన అభిప్రాయాలు ఉన్నాయి నీకు. నవ్వి ఊరుకున్నాడు వాసు. కారాపి పళ్ళు పువ్వులు తీసుకువచ్చి విజయ చేతిలో పెట్టాడు. ఇవన్నీ ఎందుకు మహానుభావా? చెల్లెల్ని ఒట్టి చేతులతో ఇంటికి పంపకూడదట. పర్వాలేదు, నీకు కూడా కాస్త తెలివితేటలబ్బుతున్నాయి. ప్రక్కగా కారాపాడు వాసు. నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు విజయ. బావగారితో చెప్పు, తర్వాత కలుస్తానని. అదేమిటి, ఇంట్లోకి రావు? కారు దిగుతూ అడిగింది విజయ. ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాటిచ్చాను, తప్పకుండా వెళ్ళాలిప్పుడు. దూసుకు వెళ్ళిపోతున్న కారుని చూస్తూ ఇతన్ని ఒప్పించవలసిన విధం ఇది కాదు అనుకుంది విజయ. ఆలోచిస్తూ పడుకుంటే ఓ బ్రెయిన్ వేవ్ వచ్చింది విజయకి. వెంటనే లేచి ఓ లెటర్ రాసి నిశ్చింతగా నిద్రపోయింది. వాసు, విజయనే. నీ మీదో పెద్ద పని పెడుతున్నాను వాసు. మా ఫ్రెండ్ ఇందుప్రియ అని చెప్తానే, తను వాల్తేర్ నుండి వస్తుంది రోజు. నువ్వు కొంచెం స్టేషన్కి వెళ్ళి తనని తీసుకురావాలి. నా ఆల్బంలో తన ఫోటో చూసావు కదా, గుర్తుపట్టలేవు? పోనీ ఇంటికి వచ్చి ఆ ఫోటో జేబులో వేసుకుని వెళ్ళు. అబ్బాయి, తప్పించుకోవాలని చూడకు. ఓ గంట నువ్వు లేకపోతే నీకు లక్షల నష్టమేం రాదు. ఓకే, వస్తున్నావు కదూ? ఫోన్ పెట్టేసి శ్రీవారి వంక చూసింది విజయ. అతన్నెందుకు విజయ ఇబ్బంది పెట్టటం? మనం తీరిగ్గా ఉన్నాం కదా, అమాయకంగా అడిగాడు అతను. ఘనత వహించిన శ్రీవారు మనం స్టేషన్కి వెళితే ఇందునిప్పుడు అర్జెంటుగా రమ్మని వ్రాయటం ఎందుకు? నవ్వింది విజయ. అర్థం కానట్లు చూశాడతను. ఫోటోలో అమ్మాయి కోసం వెతుకుతూ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాడు వాసు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని తను పలకరిస్తే ఆ అమ్మాయి తిట్టదు. అరే, ఆ అమ్మాయి కదూ, ఎంత స్మార్ట్గా ఉంది. ఫోటోలో చూసి పర్వాలేదనుకున్నాడు కానీ ఆమె ఎంత చక్కటిదని తను అనుకోలా. ఆమెది బొత్తిగా ఫోటోజెనిక్ ఫేస్ కాదన్నమాట. హలో, అప్రయత్నంగా అనేశాడు. ఆమె తన ప్రక్కకు రాగానే చురుగ్గా చూసిందామె. నేను విజయ కజిన్ బ్రదర్ని. నమస్తే, అందంగా చేతులు జోడించిందామె. ప్రతి నమస్కారం చేస్తూ నమ్రత మూర్తిభవించినట్లుందేమే అనుకున్నాడు వాసు. భాగ్యనగరం విశాల వీధుల్లో గుండా కారు రయ్యన పోతుంది. మీరు ఫైనలీరా అండి ఇప్పుడు? ఆమె వంక చూశాడతను. అవునండి. కళ్ళెత్తి అతని వైపు చూసిందామె. ఈ అందమైన కళ్ళల్లో ఇంత కాంతి ఆకర్షణ ఎక్కడి నుండి వచ్చాయి అనుకున్నాడతను. విజయ తన ఫ్రెండ్ ఇలా ఉంటాడని, అది తన ఊహల్లోని రాకుమారుడిలా ఉంటాడని ఎప్పుడూ చెప్పలేదే. ఎంత మ్యాన్లీగా ఉన్నాడతను అనుకుంది ఇందుప్రియ. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే కారు ఇంటి ముందాగింది. గులాబీలని, చామంతుల్ని, కనకాంబరాలని చూసి థ్యాంక్ గాడ్, మొక్కల విషయం ఒక్కదానిలో విజయకి బద్ధకం లేదు అనుకున్నది ఇందుప్రియ. స్వాగతం, సుస్వాగతం అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది విజయ. చాలే సంతోషం. స్టేషన్లో నువ్వు కనపడకపోయేసరికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఇందుప్రియ ముఖంలో కోపఛాయలు చూసి పక్కున నవ్వింది విజయ. ఈ కథ 2వ భాగాన్ని పార్ట్ 2లో వినండి. అంతవరకు సెలవు. నమస్కారం.